కుక్కలు ఒకరిని కరిసి చనిపోతే అన్ని కుక్కల్ని ఎందుకు చంపేస్తున్నారనే విషయం మీద రేణుదేశీ లాంటి ఈ జంతు ప్రేమికులు మంచిగా మాట్లాడుతున్నారు. ఆవిడ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసేస్తుంది. కొన్ని కుక్కలే కరిసాయి కదా, ఒక్క కుక్క కరిస్తే ఎన్ని కుక్కలు చంపుతారు మీరు? కుక్కల్ని ఎందుకు చంపేస్తున్నారు? అన్ని కుక్కలు ఏం చేసాయి? ఇప్పుడు ఒక వ్యక్తి రేప్ చేస్తే మగవాళ్ళందరూ రేప్ చేసినట్ల, ఒక వ్యక్తి మర్డర్ చేస్తే అందరూ మర్డర్ చేసినట్ల? ఆ విధంగా కాదు కదా. అలాగే మీరు కుక్కల్ని కూడా ఉపేక్షించాలి కదా, మీరు బుద్ధితో పుట్టారు కదా, ఆ బుద్ధి ఉపయోగించాలి కదా అన్న విధంగా ఇప్పుడు రేణుదేశీ మాట్లాడుతుంది. మళ్ళీ చెప్తాను, yes there are aggressive dogs. డాగ్స్ వల్ల ఏదైనా చిన్న బిడ్డ చనిపోయినంటే నేను కూడా తల్లి, నాకు తెలుసు. ఈ రోజు నా బిడ్డకి కుక్క కరిస్తే నాకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుంది. కానీ మీరు చెప్పండి, ఎంత మంది మనుషులు, మెన్, ఆల్ ఆఫ్ యూ ఇక్కడ మెన్ ఎక్కువ ఉన్నారు, మగాడు ఎక్కువ ఉన్నారు. మగాడు రేప్ చేస్తారా లేదా? మగాడు మర్డర్ చేస్తారా లేదా? సో మీరు అందరూ మర్డర్ అంతా, మీరు అందరూ రేపిస్తా, మీరు అందరినీ పెట్టాలా జైల్లో? చెప్పండి, మీరు అందరినీ చంపేయాలా? కాదు, మగాడు రేప్ చేస్తారు, మగాడు మర్డర్ చేస్తారంటే మీరు అందరు మగాడిని పట్టుకొని నేను చంపేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? బుద్ధి ఉందా కొంచెం? ఆయన కుక్కలు కలిస్తే మీరు మిగతా వాళ్ళ కుక్కలు ఎందుకు చంపుతున్నారు? కొంచెం బుద్ధి వాడుకోండి. నా బుద్ధి ఇచ్చారు కదా, బుద్ధితో పుట్టారు కదా. ఈ సింబాయిసెస్ లో ఇప్పుడు ఈవిడేమంటుంది, నాకు తెలుసు, తల్లి బాధ తెలుసు, నా పిల్లలకు కరిసినా కూడా నాకు ఎంతో బాధ ఉంటుంది, కానీ 5 కుక్కలు కరిస్తే 5 కుక్కల్ని చంపాలి కదా, మిగతా వాటిని ఎందుకు చంపుతున్నారు అంటుంది ఈవిడ. షెల్టర్లకి పంపించిన ఎవరు? కుక్కల్ని చంపనెవరు? ఏ కుక్క కరుస్తుందో ఆ కుక్కనే అరెస్ట్ చేయమంటుంది, లేదా చంపమంటుంది ఈవిడ. మరి ఆ కరిచే కుక్కలు ఏదో ఈవిడే చెప్తే బాగుంటుంది కదా. ఏ కుక్క కరుస్తుందో, ఏ కుక్కకు పిచ్చి ఉందో, ఏ కుక్క చిన్నపిల్లల్ని మనుషుల్ని చూస్తే పిచ్చెక్కిపోద్దో, రంకిలేస్తుందో, ఆ కుక్కలన్నింటినీ ఈవిడే ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసి వాటి మెడలో ఏదో ఒక గంట కట్టడమో, ఒక రెడ్ కర్చీఫ్ కట్టడమో చేస్తే అప్పుడు వాటిని వాళ్ళు పట్టుకుంటారు. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఒక తల్లి బాధ ఈవిడికి తెలుసండి. ఈవిడికి ఎలా తెలుస్తుంది? నేను రేణుదేశీని చాలా విషయాల్లో సపోర్ట్ చేశానండి, చాలా విషయాల్లో సపోర్ట్ చేశాను, కానీ ఈ విషయంలో మాత్రం సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు. ఒక తల్లి బాధ నీకు ఎలా అర్థమవుతుంది? నీ పిల్లలకి ఎలా కుక్కలు కరుస్తాయి చెప్పు? మీరా విదేశాల నుండి తెచ్చుకున్నటువంటి బ్రీడ్ని పెంచుకుంటారు. ఆ బ్రీడా పనికిరాని కుక్కలు. ఇక్కడ ఉన్నటువంటి కుక్కల్ని వీళ్ళు పెంచుకునేటటువంటి పరిస్థితే ఉండదు. ఇంత బాగా మాట్లాడేసేటటువంటి వీళ్ళు మన దేశీ కుక్కల్ని పెంచుకోరు. పోనీ సరే, ఊర కుక్కల్ని పెంచుకోరు సరే, కనీసం మన ముతూట్ లాంటి కర్ణాటకకి చెందినటువంటి ఒక ఇండియన్ బ్రీడ్, ఏవైతే ఇండియన్ బ్రీడ్ అమ్ముతారో వాటిని కూడా కొనుక్కోరు వీళ్ళు. బొచ్చు కుక్కలు, గజ్జి కుక్కలు అనుకుని జర్మన్ షెఫర్డ్లు, బొచ్చు కుక్కలు కొనుక్కుంటారు తప్ప వీళ్ళు ఇలాంటి మన ఇండియన్ బ్రీడ్ కొనుక్కుంటారా? వీళ్ళు కొనుక్కోరు. వీధుల్లో కుక్కలు ఎక్కువైపోతే ఎవరిని కరుస్తాయి? మనలాంటి సాధారణ ప్రజల్ని కరుస్తాయి. వీళ్ళ పిల్లలకి కరిస్తే ఈవిడికి బాధ తెలుస్తుందట. ఈవిడి పిల్లలు ఎందుకు వస్తారు రోడ్డు మీదకి? ఇప్పుడు ఈవిడ కూతురు కానీ కొడుకు కానీ బయటకు వస్తే ఎంతమంది ఉంటారు? పైగా కుక్కలు ఉన్న ప్రదేశానికి వీళ్ళు ఎందుకు వెళ్తారు? వెళ్తే వీళ్ళని కుక్కల్లాగా మనం వెంట పడతాం తప్ప ఇంకా కుక్కలకి ప్లేస్ ఎక్కడ ఉంటుంది? మామూలుగా మనలో మనమాట, మనమే కదా కుక్కల్లాగా వెంట పడతాం వీళ్ళకి అభిమానుల పేరుతో. ఇంకా కుక్కలు కరిసే ప్రసక్తి ఎలాగ ఉంటుంది వీళ్ళకి? వీళ్ళకి ఆ బాధ తెలియదు. ఈవిడ కూడా ఒక మున్సిపాలిటీలోనో లేకపోతే ఎక్కడ సాధారణంగా ఒక ఇంట్లో బ్రతికి ఆవిడ పిల్లలకి కిరాణా షాప్ కానీ లేకపోతే స్కూల్ కానీ నడిచి వస్తుంటే అప్పుడు తెలుస్తుంది వాటి భయం ఏంటో. రాత్రి 9 8 ఒంటరిగా కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు లేదా దేనికైనా ఒక పని కోసం వెళ్ళినప్పుడు కొడుకో కూతురు ఈ ఒకవైపు ఏమొచ్చేసి మానవ మృగాలు ఏవైతే ఉన్నాయో రేపిస్టులు వీళ్ళ నుంచి మటర్ల నుంచి కాపాడుకొని ఒకవైపు వస్తుంటే ఇంకొక వైపు ఏమొచ్చేసి ఈ కుక్కల బెడద. కుక్క కరిసి ఒక దేశంలో పిల్లలు చనిపోయారంటే అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదని మనమే చెప్తే మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి చర్యలు తీసుకుంటే ఏమొచ్చేసి ఈవిడ ప్రెస్ మీట్ పెట్టి మరి ఇలా చెప్పేస్తుంది. ఈవిడ తన ఇంట్లో ఉన్నటువంటి కుక్క ఏ జాతి అనేది చెప్పగలుగుతుందా? చెప్పలేదు. ఈవిడ తన జాతి ఏదో చెప్పలేదు. తన కుక్క జాతి ఎక్కడది అంటే ఇండియా బ్రీడ్ ఉండదు, విదేశాల నుంచి తెప్పిస్తారు. వీళ్ళు సెలబ్రిటీలు, వీళ్ళ జోలికి ఎవడొస్తాడు? చుట్టూ 10 మంది మోగుతారు. జనాలు అభిమానులు పక్కన పెట్టండి, వీళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. బౌన్సర్ల పేరుతో అనేక మంది సెక్యూరిటీలు ఉంటారు. కుక్కలు రాణిస్తారా? ప్రతి దగ్గరికి కారు వెళ్తుంది. ప్రతి ఒక్క సెలబ్రిటీ పెద్ద పోటుగాడిలాగా మాట్లాడేయడమే. అసలు వీళ్ళకి గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు ఏంటో తెలియవు. క్షేత్రస్థాయిలో వీళ్ళకి ఏం అర్థం కాదు. ప్రతి ఒక్కడు మైక్ ఉంది కాబట్టి మేమేదో పెద్ద పోటుగాళ్ళలాగా మాట్లాడేస్తారు. ఎందుకంటే సగానికి సగం మంది జంతు ప్రేమికులే కాబట్టి మాకు సపోర్ట్ చేస్తారు.
వీరవనిత మాట్లాడింది అన్నట్లుగా మాట్లాడతారు. మరి రేణు దేశాయ్ కొంచెం ఆలోచించాలి. నీ పిల్లల్ని ఒక రోజంతా వదిలేసే, ఎవడు సపోర్ట్ లేకుండా రోడ్ల మీద వదిలేసే, అప్పుడు దాని విలువ ఏంటో తెలుస్తుంది, అప్పుడు దాని యొక్క కష్టం ఏంటో తెలుస్తుంది, అప్పుడు నువ్వు మాట్లాడాలి. నేను కూడా ఒక తల్లినే, ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. అప్పుడు మీరు ఏ కుక్కలైతే చంపమంటారో అప్పుడు ఆ కుక్కల్నే చంపుతారు.